తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి. మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా మండలానికి ఒక ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన